ఈ పిల్లల కోసం ఒక మంచి స్కూల్ ని ఎంచుకోవాలి అంటే ఏం చూడాలంటారు మనం? ఎవరిని నొప్పించకుండా కొన్ని విషయాలు చెప్తాను. షూర్ మేడం. కాకపోతే ఈ వీడియో మేము బాగా రిచ్చు, మా పిల్లలు ఏమైపోయినా పర్వాలేదు, ఆ ఇంటర్నేషనల్ స్కూల్లో అంతే ఖర్చు పెట్టి నేను చదివిస్తాను, వాళ్ళకి అది సూట్ అవ్వినా సూట్ అవ్వకపోయినా నాకు సంబంధం లేదు. రేపు పొద్దున్న నా ఫ్రెండ్ వచ్చి ఏరా మీ అమ్మాయి ఏ స్కూలు అని అడిగితే నేను మా అమ్మాయి ఆ స్కూల్ అని గర్వంగా చెప్పుకోవడానికే నాకు స్కూల్ తప్ప మిగతా విషయాలకి ఏం కాదు అన్న వాళ్ళకి ఈ వీడియో కాదు. పాయింట్ టు బి నోటెడ్. రిచ్, వి డోంట్ కేర్ అబౌట్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్సైడ్. వేరే ఇతర యాక్టివిటీస్ ఏమన్నా చేస్తున్నారా అవి మాకు అనవసరం. మేము మాత్రం సొసైటీలో మంచి చెప్పుకోవడానికి మేము ఆ స్కూల్ అని చదివిస్తాం అన్న వాళ్ళకి వీడియో కాదు. 2, మా పిల్లలు ఏమైపోయినా పర్వాలేదు, IIT ర్యాంక్ మాత్రం రావాలి అన్న వాళ్ళకు కూడా ఈ వీడియో కాదు. ఓకే, వాడు ఏమైపోయినా పర్వాలేదు, నాకు మాత్రం IIT NEET లో కంపల్సరీగా ర్యాంక్ కొట్టాలి. వాడికి ఇష్టమా ఇష్టం లేదా, ఆ ఎబిలిటీ ఉందా ఎబిలిటీ లేదా, అంత ఐక్యూ నిజంగా ఉందా లేదా, కష్టపడగల ఆ పర్ఫార్మెన్స్ లెవెల్స్ తన సైకి సూట్ అవుతున్నాయా లేదా నాకు అనవసరం. కానీ ర్యాంక్ నా పిల్లోడికి మాత్రం ఫ్లెక్స్ మీద ర్యాంక్ పడిపోవాలి అన్న వాళ్ళకు కూడా ఈ వీడియో కాదు. 3వ రకం కేటగిరీ, ఇంట్లో మేము పెద్దగా పట్టించుకోలేం పిల్లల్ని, ఎక్కడైతే పొద్దున్న 8ంటికి వెళ్ళిపోయి రాత్రి 8ంటికి వస్తాడో అదే మాకు చాలు, మేము అల్లరి భరించలేకపోతున్నాం, మాకు మార్నింగ్ టు ఈవినింగ్ ఎక్కడైనా ఒకళ్ళు వీళ్ళని చూసుకుంటే చాలు అని పాడేసే వాళ్ళకు కూడా ఈ వీడియో కాదు. 3 కేటగిరీ ఆఫ్ పేరెంట్స్ ఉన్నారు సిరి. ఎస్ మేడం, మీరు చెప్తుంటే ఉన్నారు, ఇలాగే ఆలోచిస్తున్నారు. ఆ కేసెస్ గురించి కానీ ఆ క్లయింట్స్ గురించి కానీ నాకు చెప్పడం ఇష్టం లేదు, ఎందుకంటే ఐఎమ్ రియల్లీ ఫెడ్ అప్ విత్ దోస్ పీపుల్. ఏమైనా పర్వాలేదండి, అరే లేదండి బాబుకి అంత మెటీరియల్ లేదు, ఐక్యూ అంతగా లేదు, నీట్ కొంచెం కష్టమే, మీకు ఏమైనా అలైడ్ సైన్సెస్ బి ఫార్మా రీసెర్చ్ బయో రీసెర్చ్ ఈ బాబు సూట్ నో హూ ఆర్ యూ టు టెల్ దాట్. అయిపోతుంది, ఎందుకు రాదు, మా వాడికి అయిపోతుంది. అలా 2-3 సార్లు నీట్లు రాయించేసిన వాళ్ళు ఉన్నారు, లాంగ్ టర్మ్లకి IIT పంపించేసే వాళ్ళు ఉన్నారు, మళ్ళీ ఫీల్ అయ్యి వెనక్కి వచ్చి సారీ చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. అందుకని ఆ 3 కేటగిరీ ఆఫ్ పేరెంట్స్ కి కూడా ఈ వీడియో కాదు. ఈ వీడియో ఎవరికంటే చక్కగా తల్లు, నా పిల్లోడు ఆల్రౌండ్ డెవలప్మెంట్ జరగాలి, మా పిల్లోడికి అటు మరీ స్ట్రెస్ వద్దు అలా అని చెప్పి బాగా ప్రెషర్ పెట్టేసే ఇది కాకుండా ఆప్టిమం పెర్ఫార్మెన్స్ ఉండేది. మా పిల్లలకి కొంచెము వాళ్ళకి ఏమి లేదో ఏముందో చూసుకుని కోఆపరేట్ చేసే టీచర్స్ అన్న వాళ్ళకి ఈ వీడియో. చాలా క్లియర్ గా చెప్తున్నాను సిరి. ఓకే మేడం. ఫస్ట్ మనం చూసుకోవాల్సిన ఫ్యాక్టర్ ఏంటంటే డెమోగ్రాఫిక్స్. ఎప్పుడు కూడాను ఒకవేళ చిన్నపిల్లలు అనుకోండి, ప్రైమరీ అనుకోండి, వాళ్ళు కొంచెం మనకి ఇంటికి దగ్గరలో ఉంచుకోవడమే మంచిది. ఎందుకంటే వెళ్ళడము రావడంలోనే వాళ్ళ యొక్క ఎనర్జీ అంతా ఎగ్జాస్ట్ అయిపోతుంది.